నేను ఈ 3 రోజుల నుంచి తీసుకున్న స్ట్రెస్ భయం నాకు తెలిసి అయితే ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు. ఇంతకు అసలు ముచ్చట ఏందంటున్నా, నాకైతే లాస్ట్ టైం అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పన్నుకైతే ఎన్ని ఇంజెక్షన్స్ వేసినా గానీ మత్తెక్కలేదని అయితే చెప్పినా కదా. ఇన్ఫెక్షన్ తగ్గడానికి అయితే టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ 3 days తర్వాతకి రమ్మన్నాడు. మళ్ళీ ట్రీట్మెంట్ ఒకసారి స్టార్ట్ చేద్దామని అయితే డాక్టర్ చెప్పిండు. కానీ ఈ 3 రోజులు నేను పడ్డ టెన్షన్ బాధ అంతా ఇంత కాదు. అసలు అన్ని మత్తు ఇంజెక్షన్స్ వేసినా గానీ మత్తెక్కని పన్ను ఇప్పుడు ఈ టాబ్లెట్లు వేసుకుంటే మత్తెక్కుద్ది. అసలు ఎందుకు నాకు ట్రీట్మెంట్ కి సహకరించట్లేదు నా పన్ను. దేవుడా ప్లీజ్ 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 నా పన్నుకు మత్తెక్కేటట్టు చూడు దేవుడా అని నేను మొక్కని దేవుళ్ళు లేరు. టెన్షన్ కి కాళ్ళు చేతులు కూడా చల్ల పడిపోయినాయి. డాక్టర్ అన్న కూడా ఒకటే డైలాగ్ కొడుతున్నాడు అనమాట, నా ఫైనల్ ఎగ్జామ్స్ లో కూడా నేను ఇంత టెన్షన్ వాళ్ళలేదు, ఇప్పుడు పడాల్సి వస్తుంది అని. అంటే మనం అంతలా ఏడుస్తున్నాం, అంతలా భయపడుతున్నాం అనమాట. ఇక్కడ నేను మీకు నవ్వుతాంటేనే అర్థమైపోయి ఉంటది కదా. ఎస్, పన్నుకైతే మత్తైతే ఈ రోజు ఎక్కింది అనమాట. నాకైతే పన్ను ట్రీట్మెంట్ చేస్తా అంటే మత్తు ఇంజెక్షన్ వేసినాక ఎట్లాంటి పెయిన్ అయితే తెలియలేదు. నన్ను నవ్వుపియాలని మా భగత్ బాబు మహతో అంటాడు అనమాట, ఏ మమ్మీగా రేపటి నుంచి మూలుగు బొక్కలు కొరుకుడేరా. అమ్మయ్య దేవుడి దయ వల్ల పన్నుకైతే మత్తకైతే క్లీనింగ్ అయితే ఇవాళ చేసిళ్ళు. ఇంకా ప్రాసెస్ అయితే చాలానే ఉన్నది, ఇంకా 3-4 times సిట్టింగ్ అయితే పోవాలి. దేవుని దయ వల్ల అయితే పనులు అయితే మొత్తం రిపేర్ అయితే మంచిగా ఉంటుంది. వత్తనైతే మంచిగా మ్యాంగో జ్యూస్ అయితే తాగేసి ఇంకా మమ్మీకి అయితే ఇంటికైతే పట్టుకొని వచ్చిన. పాప మహా ఫుల్ అలసిపోయింది మాతో పాటు. వద్దురా ఇంటి దగ్గర అమ్మమ్మ దగ్గర ఉండంటే అస్సలు ఉండకుండా మాతో పాటు వచ్చింది. ఇంకా తిరిగి అలసిపోయి ఇంకా పడుకుంది. మత్తు పోయినాకనైతే ఇంకా నాకు మామూలుగా నొప్పి లేవలేదు. అందుకే చిన్నోనైతే ఇంకా భగత్ బాబా చూసుకున్నాడు. అలా ఉంటాం అల్లంతే వీడియో.